నమస్కారం అండి, నేను డాక్టర్ అజయ్ని, ఎండిఎస్ చిగుర్ల వ్యాధి స్పెషలిస్ట్, అంటే పెరిడాంటిస్ట్ అండి. 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్లీ ఖైరతాబాద్లో మన ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇవాళ మనము డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అని అంటే పళ్ళ వ్యాధి. బేసికలీ పళ్ళ వ్యాధి పేషెంట్ దేనికోసం వస్తాడు అని అంటే, మోస్ట్ కామన్లీ మన దగ్గరకు వచ్చి పేషెంట్ ఏమంటాడు, పెయిన్ వస్తుంది, నాకు నొప్పి ఉంది పళ్ళల్లో అంటాడు. పళ్ళ నొప్పి అని అంటే దానికి ఒక నంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. చాలా కారణాల వల్ల పళ్ళ నొప్పి రావచ్చు. పిప్పళ్ళు ఉండొచ్చు, చిగుర్ల వ్యాధి ఉండొచ్చు, లేదంటే పళ్ళ మధ్యలో గ్యాప్ పెరిగిపోయి నొప్పి ఉండొచ్చు. అలాంటి అనేక రకమైన కారణాలు ఉంటాయి. సో ఇవాళ మనం అది ఏంటి కారణాలు, దానికి నివారణ ఏంటి అన్నట్టు డిస్కస్ చేద్దాము. పిప్పన్ను అంటే ఏంటి? పిప్పన్ను అని అంటే మన పళ్ళల్లో 3 లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎనామిల్, డెంటిన్, పల్ప్. ఎనామిల్ అంటే మన పళ్ళల్లో అన్నిటికన్నా గట్టి భాగం అనేది ఎనామిల్. సో తర్వాత వస్తుంది డెంటిన్. తర్వాత మనము ఏదైతే నార్మల్గా పేషెంట్స్కి అర్థం అవ్వాలి అంటే నరాలు అంటారు చూడండి, అది పల్ప్. రక్త కణాలు, నరాలు పల్ప్లో ఉంటాయి. సో పిప్పన్ను అని అంటే ఈ ఎనామిల్ లేయర్లో హోల్ పడిపోయి అది ఎలా అయితే పెరుగుతుంటుందో అప్పుడు మనకి పళ్ళల్లో సలుపులు, తీపి, నొప్పి స్టార్ట్ అవుతాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ దిస్ అని మనము ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటే, ఆ స్టేజ్ ఆఫ్ క్యావిటీ అంటే ఆ పుచ్చు ఎంత లోతులో ఉందో అది చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం ట్రీట్మెంట్ ఏంటి అని అంటే. సింపుల్గా ఫిల్లింగ్తో అయిపోవచ్చు, లేదు అని అంటే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి రావచ్చు. సో బేసికలీ మనకి ఫిల్లింగ్ అంటే ఏంటి అని అంటే ఈ 2 భాగాలలో, అంటే ఎనామిల్లో లేదంటే డెంటిన్ స్టార్టింగ్లో మనకి పుచ్చు అంతవరకే సీమితం ఉంటే మనము దాన్ని ఫిల్లింగ్తో అరికట్టుకోవచ్చు. లేదు పుచ్చు రక్త కణాల వరకు వెళ్ళిపోయింది, నరాల వరకు వెళ్ళిపోయింది అని అంటే అప్పుడు కంపల్సరీ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చుద్ది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, వాట్ ఈజ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని మనము డీటెయిల్లోకి వెళ్తే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటనంటే మన పంటలో ఏవైతే రక్త కణాలు ఉన్నాయో అవి ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయిపోతాయో అప్పుడు మనకి నొప్పి స్టార్ట్ అయ్యిద్ది. లేదనంటే ఇక్కడ పస్ అక్యుములేషన్ స్టార్ట్ అయిపోద్ది. సో బేసికలీ ఎప్పుడైతే మనకు అది జరుగుద్దో ఇంకా మనము ఫిల్లింగ్ స్టేజ్ దాటిపోయినట్టు. సో అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ పార్ట్ని అంతా తీసేసి దాంట్లో సిమెంట్ పెట్టడాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత దానిపైన క్యాప్ పెట్టించుకుంటే పళ్ళు గట్టితనం బాగానే మెయింటైన్ అయ్యిద్ది. ఒక 10-15 సంవత్సరాలు మనము మెయింటెనెన్స్తో పళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ ట్రీట్మెంట్కి వస్తుంటారు అనమాట. సో వాళ్ళని ఎలా ట్రీట్మెంట్ చేయడం? సో యూజువల్గా ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ వస్తే ఫస్ట్ 3 months కానీ లాస్ట్ 3 months కానీ మ్యాక్సిమం ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేస్తాము. ఎందుకు అనంటే ఫస్ట్ 3 months ఏవి మెడిసిన్స్ ఇవ్వద్దు, అవి లోపల పెరిగే ఫీటస్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి. అండ్ లాస్ట్ 3 monthsలో ఎప్పుడైనా మనము ఏదైనా ట్రీట్మెంట్ చేసి నొప్పి పెరిగితే ప్రీమెచ్యూర్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అవాయిడ్ చేస్తాం. ఏదైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం ఉంటే 3 to 6 months లోపు, అంటే 3rd month ఆఫ్ ద ప్రెగ్నెన్సీ to 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ సేఫ్ పీరియడ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి. సో ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఎందుకు నొప్పులు ఎక్కువ లేదంటే పళ్ళ సమస్యలు ఎక్కువ వస్తాయి అని మనం చూసుకుంటే, ప్రెగ్నెంట్ పేషెంట్స్లో 2 కారణాల వల్ల పళ్ళ సమస్యలు ఎక్కువ రావచ్చు. సో ఫస్ట్ కారణం ఏంటి అని అంటే, ప్రీవియస్గా ఏమైనా పిప్పళ్ళని లేదంటే పళ్ళు శుభ్రంగా లేకుండా, లేదంటే ఏదైనా ప్రీవియస్గా పళ్ళ ప్రాబ్లమ్స్ ఉండి వాటిని ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అవి సడన్గా ఒకటేసారి ఇంక్రీజ్ అయ్యి పళ్ళు నొప్పి స్టార్ట్ అవ్వచ్చు. సో అది 1 రీజన్. ఓకే, సెకండ్ రీజన్, హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో ప్రెగ్నెన్సీలో పళ్ళు లేదంటే చిగుర్ల సమస్యలు రావడం సహజం. సో దానికి సరైన చికిత్స పొందడానికి మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అతను చూసి ట్రీట్మెంట్ చేయగలుగుతాడు.
అంతేగాని ప్రెగ్నెన్సీలో అస్సలు ట్రీట్మెంట్ చేయొద్దు, ప్రెగ్నెన్సీలో అసలు పళ్ళ ట్రీట్మెంట్ చేస్తే ఏదో ఫీటస్కి ఎఫెక్ట్ అయ్యేది అనేది ఒక అపోహ. సో ప్రెగ్నెన్సీ పీరియడ్లో మోస్ట్లీ పేషెంట్స్ వచ్చేది సమస్యలతో పిప్పన్ను, లేదు అని అంటే చిగుర్ల వ్యాధితోటి, లేదు చిగుర్ల వాపు, చిగుర్ల నుంచి రక్తం రావడం కానీ, లేదు అని అంటే పళ్ళు బాగా సలిపేసి నొప్పేసి పోటు అలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారనమాట. సో ఆ టైంలో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అంటే కొన్ని మెడిసిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ అన్నా లేకపోతే పెయిన్ కిల్లర్స్ అన్నా అలాంటివి అవాయిడ్ చేసుకొని ట్రీట్మెంట్స్ చేసుకోగలిగితే అది ఏం ప్రాబ్లం ఉండదు. మామూలుగా క్లీనింగ్స్ లేకపోతే చిన్న చిన్న పుచ్చు పళ్ళకి ఫిల్లింగ్స్ అలాంటివి చేసుకోవడం కంప్లీట్లీ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. చిగుర్ల వ్యాధిని గుర్తుపట్టడం ఎలా? మీ పళ్ళలో నుంచి రక్తం రావడం కానీ, నోట్లో నుంచి దుర్వాసన రావడం కానీ, లేదంటే పోట్లు రావడము, పళ్ళు ఊగడము అలాంటివి ఏమన్నా ఉంటే మోస్ట్ లైక్లీ మీకు చిగుర్ల వ్యాధి ఉన్నట్టు. ఒకసారి మీరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే మీకు దాని గురించి ఇంకా అవగాహన వచ్చుద్ది. ఇంకో చాలా కామన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, నాకు పళ్ళ మధ్యలో గ్యాప్స్ కనిపిస్తున్నాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అని. సో పళ్ళ మధ్యలో గ్యాప్స్కి చాలా కారణాలు ఉండొచ్చండి. ఫస్ట్లీ పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండొచ్చు చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ లైక్ పర్మనెంట్ థెరపీ అయ్యాక, అయితే మోస్ట్లీ 12 years 13 years తర్వాత నుంచే గ్యాప్స్ ఉండొచ్చు. లేదు అని అంటే ఒక లేటర్ స్టేజ్లో గ్యాప్స్ డెవలప్ అవుతున్నాయి అని అంటే అది దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఉన్న గ్యాప్స్ని ట్రీట్మెంట్ చేయడం ఎలా. చిన్నప్పటి నుంచి ఉన్న గ్యాప్స్ అంటే గ్యాప్స్ ఉండొచ్చు, ఎత్తుపళ్ళు ఉండొచ్చు, పళ్ళు ఎగుడు దిగుడు ఉండొచ్చు. దానికి ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే యాజ్ మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ ఆర్ మీకు తెలిసి ఉండొచ్చు, వైర్స్ వేసి పళ్ళని స్ట్రైట్ చేస్తారనమాట. సో ఇవాళ రేపు నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ వచ్చాయి అన్నమాట. వైర్సే కాకుండా వేరియస్ వైర్లెస్ టెక్నిక్స్ కూడా వచ్చాయి, వేరిన్ మీకు అలైనర్స్ పెట్టి దాన్ని స్ట్రైట్ చేయొచ్చు. సో అది ఒక డాక్టర్ చూసి దాన్ని డయాగ్నోసిస్ చేస్తే దాని తర్వాత ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో ఇది ఒక చిన్న ఏజ్ నుంచి ఉన్న గ్యాప్స్ని ఎలా ట్రీట్ చేయాలి అని. లేటర్ ఏజ్లో మన గ్యాప్స్ డెవలప్ అవుతున్నాయి అంటే దానికి కారణాలు ఏంటి ఉండొచ్చు. లేటర్ ఏజ్ అంటే మోస్ట్లీ ఇప్పుడు మనకి 40 years 50 yearsలో గ్యాప్స్ డెవలప్ అవుతున్నాయి అంటే మనం సడన్గా చూస్తుంటే ఒక 2-3 సంవత్సరాల ముందు ఉన్న పళ్ళ మధ్యలో ఉన్న సందు ఇప్పటికీ సందు ఎక్కువ కనిపిస్తుంటే మోస్ట్లీ దానికి రీజన్ ఏముండొచ్చు అని అంటే మోస్ట్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండొచ్చు చిగుర్ల వ్యాధి. ఇప్పుడు జ్ఞానాంతం తీసాక ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏం తినాలి అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ ఏ పన్ను తీయించుకున్నా కానీ కామన్ ప్రికాషన్స్ ఏంటి అంటే మనము వేడివి గట్టివి కారంవి తీసుకోవద్దు. ఓకే, వేడి పదార్థాలు గట్టి పదార్థాలు కారమైన పదార్థాలు అక్కడ తాకనివ్వద్దు. ఏదున్నా డైరెక్ట్ గ్లాస్తో తాగాలి, స్ట్రా వాడొద్దు. ఉమ్ము వస్తే ఉమ్మొద్దు, మింగేయాలి. అటువైపు బ్రష్ చేయొద్దు. ఎస్పెషలీ జ్ఞానదంతం తీయించుకున్నాక అటువైపు కుట్లేస్తారు కాబట్టి అటువైపు బ్రష్ చేయొద్దు. సో ఇవి మోస్ట్ కామన్ పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో కమింగ్ టు డయట్ ఏం తీసుకోవాలి అని అంటే మనము సెమీ సాలిడ్ ఫుడ్ అండ్ నాన్ స్పైసీ ఫుడ్. అంటే సెమీ సాలిడ్ అంటే ఇడ్లీ లాంటిది, ఉప్మా లాంటిది, లేదు అనంటే మనం ఎలాంటిదైనా పెరుగన్నము, పొంగల్ ఇలాంటివి ఏదైనా తినొచ్చు. అంతేగాని మనం ఓన్లీ లిక్విడ్ డైట్ మీద ఉండాలి అనేది ఒక మోస్ట్ కామన్ అపోహ. చాలామంది పేషెంట్స్ వచ్చి మేము 3 రోజుల నుంచి ఏం తినలేదు, ఓన్లీ నేను లిక్విడ్ డైట్ మీద ఉన్నా ఎందుకంటే పన్ను తీయించుకున్నాను అని అంటుంటారు. అది చాలా తప్పు. ఎందుకు అని అంటే మనము జ్ఞానాంతం తీసాక ఒక స్ట్రాంగ్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. సో మీరు ఓన్లీ లిక్విడ్ డైట్ తీసుకొని ఏమీ తినలేదనుకోండి మీకు అసిడిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. మోస్ట్ కామన్ ఎంక్వైరీ ఇంకొకటి ఏమొస్తుంటుందంటే పేషెంట్స్ దగ్గర నుంచి నా పళ్ళు పసుపు అయిపోతున్నాయి లేదంటే ఎల్లో అయిపోతున్నాయి, నేను దానికి ఏం చేయాలి అని. సో పళ్ళ పసుపుతనం అనేది ఒక చాలా ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. పసుపు రంగుగా మారుతున్నాయి అని అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. మోస్ట్ కామన్ కారణం ఏంటి అని అంటే మన తిన్నది అక్కడ ఇరుక్కుపోయి గారబట్టేసి పళ్ళు ఎల్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒకవేళ గార వల్ల మీకు పళ్ళు ఎల్లో అయ్యాయి అని అంటే దాన్ని క్లీనింగ్ చేయడము ఈజీ.
స్కేలింగ్ అనే ఒక ప్రొసీజర్ చేస్తే ఆ ఎల్లో స్టెయిన్స్ని మనము అరికట్టుకోవచ్చు. అదే మనం ఏజ్ రిలేటెడ్ చూస్తే యాజ్ వీ కీప్ ఏజింగ్ మన పళ్ళు ఎల్లో అవ్వడం సహజం. ఎందుకు అనంటే ఏజ్తో పాటు మన ఎనామిల్ లేయర్ అంటే మనం డిస్కస్ చేసుకున్న ఇంతకుముందు పళ్ళల్లో 3 లేయర్స్లో ఎనామిల్ లేయర్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్. ఆ అవుటర్ మోస్ట్ లేయర్ అరిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత దాని కింద ఉన్న డెంటిన్ అంటే డెంటిన్ న్యాచురల్ కలర్ ఎల్లో, సో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో యాజ్ వీ కీప్ ఏజింగ్ మన పళ్ళు ఎల్లో అవ్వడం సహజం. సో దానికి చాలామంది అడుగుతుంటారు అనమాట, దానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయొచ్చా అని. సో ఏజ్ ప్రకారంగా ఉన్న దాన్ని మనము అలానే ఉండనిస్తే దాన్ని ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే పళ్ళని నీట్గా మెయింటైన్ చేసుకోవడము, చిగుర్ల హెల్త్ మెయింటైన్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎల్లో టీత్. ఎల్లో టీత్కి ఇంకో కారణం ఉండొచ్చండి, మందులు. yellowish discoloration ఉండొచ్చు, brownish discoloration ఉండొచ్చు, లేదంటే ఒక స్లైట్ బ్లాకిష్ డిస్కలరేషన్ ఉండొచ్చు. మోస్ట్ కామన్లీ మీరు ఐరన్ లాంటి సప్లిమెంట్స్ వాడుతున్నారు అనుకోండి, మీకు బ్లాకిష్ స్టెయిన్స్ రావచ్చు పళ్ళ మీద. సో యూజువలీ బ్లాకిష్ స్టెయిన్స్ క్లీనింగ్ చేసుకుంటే పోతాయి. అండ్ ఆఫ్టర్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ ద మెడిసిన్స్ నార్మల్గా మీకు బ్లాకిష్ స్టెయిన్స్ పోతాయి. అలానే ఈ కొంతమంది బీపీ మాత్రలు వాడతారు, అలాంటివి దానివల్ల చిగుర్ల వాపు ఉండొచ్చు, లేదు అని అంటే పళ్ళు ఎల్లో అవ్వచ్చు. సో మోస్ట్లీ ఇవన్నీ మనకి ఏదైతే మెడిసిన్ మనం వాడుతున్నామో అది మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కంటిన్యూ చేసుకుంటే అప్పుడు దాని బదులు వేరే మెడిసిన్ వాడుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ యూజువల్గా సాల్వ్ అవుతాయి. సో దీస్ ఆర్ సాల్వబుల్ ఇష్యూస్. జనరల్గా కూల్ డ్రింక్స్ చాలామంది ఎక్కువ మాత్రంలో తీసుకుంటుంటారు అనమాట. సో కూల్ డ్రింక్స్ ఆర్ ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీ పళ్ళ ఎనామిల్ లేయర్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక రోజు 2 రోజులలో కాదు, లాంగ్ టర్మ్లో మీరు ఎక్కువ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ డ్రింక్స్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ అంటే లైమ్ జ్యూస్ కానీ లేదంటే మోసంబీ జ్యూస్ కానీ సంత్రా కానీ అలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మీ పళ్ళ ఎనామిల్ లేయర్ ఎరోడ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అది మోడరేషన్లో తీసుకోవడము చాలా ఉత్తమం మీ పళ్ళ ఓరల్ హెల్త్ కోసం. సెకండ్లీ, అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ ఆల్కహాల్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యావ్ ఎ డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ ఓరల్ హెల్త్ అనమాట. సో మీరు స్మోక్ చేసినప్పుడు మీకు ఏదైతే రక్త కణాలు ఉన్నాయో చిగురులో అవి బ్లాక్ అయిపోతాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో మీకు బ్లడ్ సప్లై ఎప్పుడైతే మీ చిగురులకు తగ్గుద్దో మీ ఓరల్ హెల్త్ ఆటోమేటిక్గా డిటోరియేట్ అయిపోద్ది. అండ్ సెకండ్లీ ఏమైందంటే స్మోకింగ్ వల్ల గార ఫార్మేషన్ ఇంక్రీజ్ అయ్యి మీకు చిగుర్ల వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్లీజ్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా సిమిలర్ ఎఫెక్ట్ ఉందన్నమాట. సో మోస్ట్లీ కూల్ డ్రింక్స్ లేదంటే సిట్రస్ ఫ్రూట్స్ డ్రింక్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటే పళ్ళల్లో అవుటర్ మోస్ట్ లేయర్ అంటే ఎనామిల్ ఎరోడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ప్లీజ్ అవాయిడ్ ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అండ్ సిట్రస్ డ్రింక్స్. నెక్స్ట్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆల్సో చిగురు వ్యాధి సమస్యల్ని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఆల్సో ఇప్పుడు చాలామంది ఎక్సెసివ్గా చూయింగ్ గమ్ నములుతారనమాట. సో మీరు చూయింగ్ గమ్ ఎక్కువ నములితే మీ పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ప్లీజ్ అవాయిడ్ ఎక్సెస్ ఈటింగ్ ఆఫ్ చూయింగ్ గమ్. సమ్ కామన్ డయట్ టిప్స్ ఫర్ మెయింటైనింగ్ ఓరల్ హెల్త్. థ్యాంక్ యూ.